ఆదివారపు ఆరాధనకు రావడం లేదు. సమాజంగా కూడుకుంటాము. ఈ రోజు మీ ఇంట్లో కూడుకుంటది, లేదంటే ఇక్కడ ఫలానా ప్లేస్ దగ్గర ఈ రోజు దేవుని యొక్క వాక్యం వినిపింపబడబోతుంది, దేవుని గురించిన మాటలు మీకు అందించబడబోతున్నాయి, అందరూ కుటుంబ సమేతంగా రండి అంటే మేము రాము అని తప్పించుకునేటువంటి వారు అప్పుడే ఉన్నారట. కొందరు మానుకుంటున్నారట ఎక్కడికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి. ఈ రోజు కూడా అనేకులు ఆదివారపు ఆరాధనను మానుకుంటున్నారు అంటే వారు బాధ్యతను ఎరిగిన వారా, బాధ్యతను మర్చినటువంటి వారా? బాధ్యతను మర్చిపోయినటువంటి వారే. ఆదివారం అయిపోగానే సోమవారం కాగానే ఉదయం లేవగానే ఒక్కొక్క ఉద్యోగికి అర్థమవుతుంది, ఈ రోజు సోమవారం నేను ఆఫీస్ కు ఖచ్చితంగా వెళ్ళాలి, ఉదయం 9 అయ్యిందంటే ఖచ్చితంగా నేను ఆఫీస్ లో ఉండాలి. ఒక ఉద్యోగికి ఉన్నటువంటి బాధ్యత ఈ రోజు క్రైస్తవులకు లేకుండా పోయింది. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అంటే, క్రైస్తవునిగా మారావు అంటే, నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే, బాప్తిస్మం తీసుకున్నావు అంటే ఆదివారం ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా చర్చిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. మనం అనుకుంటాము చర్చికి రాకుండా ఏం కాదులే, చర్చికి రోజు తప్పించినప్పుడు ఏం పర్వాలేదులే అనుకుంటాము. కానీ ఒకవేళ తప్పిపోతే, తప్పించుకుంటూ తిరిగితే ఏం జరుగుతుందో కింద చెప్తాడు. కింద చూడండి. ఇంకా ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. ఏ దినము? క్రీస్తు రాకడ త్వరలోనే రాబోతుంది. ఆ దినము అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పినటువంటి మాట. ఆ దినము సమీపించిన కొలది మీరేం చేయాలట? మరీ ఎక్కువగా కూడుకోవాలి, మరీ ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, మరీ ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, మరీ ఎక్కువగా దేవుని గురించినటువంటి సువార్త సభలు నిర్వహించాలి. ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా ఏం చేయాలట? కూడుకోవాలి. అలాగూ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలి. ఒకవేళ ఎవరైనా తప్పిపోయారు, ఎవరైనా రాలేదు ఈ వారం అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోయి మనం ఏం చేయాలి? ఎందుకు రాలేదని అడగాలి. రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎంత పెద్ద కారణం ఉంటే నువ్వు తప్పించుకుంటావు? ఎవరైనా రాకుంటే పాస్టర్ ఫోన్ చేసి అయ్యా నేను ఈ ఆదివారం రానని ఎవరైనా ఫోన్ చేసి చెప్తారమ్మా? చెప్తారా? కొంతమంది చెప్తారు, చాలా మంది ఏం చేస్తారు? చెప్పరు. అదే ఒక ఉద్యోగి ఎవరికి చెప్పకుండా ఇంటికాడ ఉంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా తన పై ఆఫీసర్ కు ఖచ్చితంగా రిపోర్టు చేయాలి. నాకు అనారోగ్యంగా ఉంది, లేదా నాకు సంబంధించినటువంటి వారు ఎవరైనా మరణించారు కాబట్టి నేను ఈరోజు రాలేకపోతున్నాను, నేను ఈరోజు లీవ్ తీసుకుంటాను అని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, లీవ్ శాంక్షన్ అయిన తర్వాతనే ఇంటి దగ్గర ఉండడానికి అవకాశము ఉంటది. కానీ మందిరానికి పాస్టర్కు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. నా ఇష్టం, నేను ఆదివారం వచ్చింది అంటే నేను దేవుని మందిరానికి రాకుండా నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకునేటువంటి ఆలోచనలో ఉండిపోయారు ఈరోజు. కానీ ఏమంటున్నాడు అంటే ఒకరినొకడు పురికొల్పాలి.